నమస్తే ఇండియా. భారతదేశపు స్టార్టప్ వేదికకి మీ అందరికీ స్వాగతం. ఇక్కడికొచ్చే వారియర్స్ దగ్గర బాంబులు లాంటివేమీ ఉండవు. ఐడియాస్లో దమ్ ఉంటుంది. వాళ్ళు బోర్డర్స్లో కాకుండా మార్కెట్లో పోరాడతారు. వాళ్ళ యుద్ధం వల్ల దేశం నష్టపోదు, ఎంతో అభివృద్ధి సాధిస్తుంది. వాళ్ళ ఇన్నోవేటివ్ ఆలోచనలు ఇంకా ఆంటర్ప్రెన్యూర్ స్పిరిట్ వాళ్ళని ఐడియా బాజులుగా చేస్తున్నాయి. మీరు సిద్ధంగా ఉన్నారా బిజినెస్ ప్రపంచంతో ముడిపడి ఉన్న ఆ సమర్థవంతుల్ని చూడడానికి? అయితే రండి, మొదలు పెడదాం. ఐడియా బాజ్. ఐడియా మీది, డబ్బు మాది. సరే, మనం ఇప్పుడు ఐడియా బాజ్ ఇన్వెస్టింగ్ టైటన్స్ ని ఆహ్వానిద్దాం. ప్లీజ్ వెల్కమ్ ఇన్నోవేటివ్ డిజైన్స్, లగ్జరీ ఇంకా అడ్వెంచర్స్ కి మాస్టర్, డెల్లా లీడర్స్ క్లబ్ కి ఫౌండింగ్ లీడర్ జిమ్మీ మిస్త్రీ, అవార్డ్ విన్నింగ్ జర్నలిస్ట్ ఇంకా ఎంటర్ప్రినర్ షీ ద పీపుల్ ఇంకా గైత్రీ ఫౌండర్ శైలి చోప్రా, ఇండోర్ నుంచి అమెరికాకి బిజినెస్ ని విస్తరించిన సీరియల్ ఇన్వెస్టర్ వీసీ ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ సందేశ్ శారదా, లిబర్టీ షూస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనుపమ్ బన్సల్, అనుపమ్ సార్, రోజు నా దృష్టి మీ షూ మీదే పడుతోంది. రోజు ఒక డిజైన్ చూస్తున్నాను, నాకేమనిపిస్తోందంటే ఇన్ని షూస్ కొంటే వాటిని ఎక్కడ పెట్టాలి అని. దానికోసం కొత్త కబోర్డ్ తయారు చేయొచ్చు. వెల్కమ్ టైటన్స్. ఈ రోజు మన ఐడియా బాజ్ ని కలవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఖచ్చితంగా. సరే, అయితే ఆహ్వానిద్దాం మన మొట్టమొదటి ఐడియా బాజ్ ని. ఈ అద్భుతమైన సినిమా పాటలోని ఈ లైన్ ని మనం చాలా సార్లు వినుంటాం, నీ వెంట నేనున్నానని, నన్ను నడిపించినా అని. కానీ ఇప్పుడు టైం వేరేలా ఉంది. తండ్రి వెంట ఉండి నడిపించడం కాదు, కాంపిటీషన్ ఎలా ఉందంటే కొడుకుతో పాటు తండ్రి కలిసి పనిచేయాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి కలిసి పనిచేస్తాం, పేరు సంపాదిస్తాం అంటూ వస్తున్నారు ముంబైకి చెందిన ఈ యంగ్ తండ్రి ఇంకా ఆయన కొడుకు. ప్లీజ్ వెల్కమ్ విశాల్ ఇంకా యదుపతి గుప్తా. హలో టైటన్స్, నా పేరు యదుపతి అండ్ దిస్ ఇస్ మై కో-ఫౌండర్ విశాల్. హలో టైటాన్స్, ఈరోజు నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఏ ప్లేట్లు అయితే మీరు అందరూ తింటున్నారో అందులో నాకు తెలిసిన ఒక రహస్యం ఉండుండొచ్చు. విశాల్, మాకు తెలిసినంత వరకు ప్లేట్లో భోజనం ఉంటుంది, రహస్యం ఎలా వచ్చింది? వచ్చింది ప్రతీక్. ఒకవేళ ఈ రహస్యం గురించి మీకు కానీ తెలిసిందే అంటే మీరు ఆ ప్లేట్లను, ఆ పాత్రలను అసలు ఉపయోగించరు. టైటన్స్, ఈరోజు ఇండియాలో ఆరోగ్య విషయంలోనూ హెల్త్ విషయంలోనూ ఎన్నో మార్పులు వచ్చాయి. అందరూ హెల్త్ కాన్షియస్ గా ఉన్నారు. మనందరం రసాయనాలు లేని ఆహారాన్ని, పురుగులు లేని ఆహారాన్ని, అంతెందుకు ఆర్గానిక్ ఫుడ్ని తినాలనుకుంటున్నాం. కానీ ఏ పాత్రల ద్వారా అయితే మనం తింటున్నామో ఆ పాత్రలకు సంబంధించినంత వరకు మనం ఏ పాత్రలు అయితే తింటున్నామో దాని గురించి అసలు పట్టించుకోవటం లేదు. అదేంటంటే మనం దానివల్ల ఆరోగ్యమా లేదని మనం ఆలోచించడం లేదు. కానీ మేము అది ఆలోచించాం టైటన్స్. మీకు తెలుసా, బోన్ చైనా క్రాకరీస్లో 55% అనిమల్ బోన్ యాషే ఉంటుందని. అనిమల్ బోన్ యాష్ అంటే జంతువుల ఎముకలో ఒక బూడిద. లిటరలీ ఆలోచించండి, ఒకవేళ మీరు ఒక వెజిటేరియన్ అయి ఉండొచ్చు, కానీ మీ ప్లేట్స్ అండ్ బౌల్స్ కాదు. టైటన్స్, మీకు బాగా తెలుసు కదా, మనం ఎక్కువగా ఇళ్లలో వాడేటువంటి ఇటువంటి గ్లాస్, ఇందులో లెడ్ ఉంటుందని మీకు తెలుసా? ఇలాంటి గ్లాస్ లో మీరు స్వచ్ఛమైన ఫిల్టర్ నీళ్ళు తాగడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉందో మీకు ఆయన అర్థమవుతుందా? రోజు నీళ్లు తాగేటప్పుడు లేకపోతే ఏదైనా డ్రింక్స్ తాగేటప్పుడు మీకు స్లో పాయిజన్ వెళ్ళిపోతుంది. టైటన్స్, ఎక్కువగా మన ఇళ్లలో వాడేటువంటి ఇటువంటి కట్లరీస్, స్పూన్ అలాగే స్పోర్క్, ఇది ఎటువంటి స్టీల్ గ్రేడ్ తో చేస్తున్నారంటే ఇవన్నీ ప్రపంచంలో ఉన్న చాలా దేశాల్లో ఫుడ్ గ్రేడ్ స్టీల్ గానే వీటిని గుర్తించడం లేదు. ఇప్పుడు మీ దృష్టిని ఇటువైపు మరల్చాలనుకుంటున్నాం. ఎందుకంటే ఇన్నాళ్ళు మన అందరి దృష్టి ఏం తినాలన్న దాని మీదే ఉంది. ఇప్పుడు ఎలా తినాలి అనడానికి మన దృష్టిని తీసుకెళ్లాల్సిన సమయం వచ్చింది అని అనుకుంటున్నాం. అందుకోసం మేము ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చినవి ఏంటంటే బ్లాక్ క్యారెట్ డిన్నర్ వేర్. బ్లాక్ క్యారెట్ ఒక డిన్నర్ వేర్ బ్రాండ్. ఇక్కడ ఉండే ఒక్కొక్క ప్రోడక్ట్ 100% టాక్సిక్ ఫ్రీ, లెడ్ ఫ్రీ ఇంకా క్రుయల్టీ ఫ్రీ మెటీరియల్తో తయారు చేయబడింది. ఇందులో మీరు డైలీ చేసే పాస్తా, బిర్యానీ, పప్పన్నం తింటం మాత్రమే కాకుండా ఇంకా సోషల్ మీడియాలో మీరు దీన్ని ఫ్లెక్స్ చేసి చూపించవచ్చు. ఈరోజు ఇండియా యొక్క మిడిల్ క్లాస్ హెల్త్ అండ్ స్టైల్ వీటన్నిటి మీద పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. వినియోగదారులు ఇటువంటి అవసరాలను తీర్చడం కోసమే మేము బ్లాక్ క్యారెట్ డిన్నర్ వేర్ని సృష్టించాం. బ్లాక్ క్యారెట్ మీకోసం తీసుకొచ్చింది లగ్జూరియస్ లుక్, హెల్త్ కైన ప్రామిస్
అండ్ స్మార్ట్ ప్రైసింగ్ 3 ఒకే ప్లేట్లో. ఇప్పుడు ఈ మిషన్ ని నెక్స్ట్ స్టేజ్ కి తీసుకెళ్ళడానికి మేము మీ దగ్గర అడిగేది ₹1,00,00,000 ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ 3.33% ఈక్విటీ ఇన్ అవర్ కంపెనీ. సో టైటన్స్, బ్లాక్ క్యారెట్ డిన్నర్ వేర్స్ లో మీరు ఇన్వెస్ట్ చేయడానికి చేతులు కలుపుతారా? ముందు ఒక విషయం చెప్పండి, మీలో తండ్రి ఎవరు? మీరా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఈయనే నాన్న, అందుకే థ్యాంక్ యూ అంటున్నారు. విశాల్ అండ్ యదుపతి, మీ ఇద్దరికి ఐడియా బాస్ కి స్వాగతం. ఇప్పుడు మీలాంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి ఐడియాస్ తీసుకురావడం ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి విషయాల గురించి కొత్త కొత్త ఐడియాస్ అన్ని మన దేశానికి ఎన్నో ఏళ్ల ముందే వచ్చి ఉండాలి. సో ఈ ఐడియా మీకు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పగలరా? జిమి సార్, కోవిడ్ తర్వాత హోమ్ ఇంప్రూవ్మెంట్ ఒక థీమ్ గానే బాగా పెరగడం మేము గుర్తించాం. ఇంట్లో ఎన్ని పార్ట్స్ ఉన్నా కూడా అది బెడ్రూమ్ లో నుండి బాత్రూమ్ ఫిట్టింగ్స్ వరకు, డ్రాయింగ్ రూమ్, హోమ్ స్టడీ, కిచెన్, ఇలా అన్ని చోట్ల వెల్ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్ అన్ని చోట్ల ఉన్నాయి. అప్పుడు మేము దాన్ని రీసెర్చ్ చేసినప్పుడు మాకు తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న డిన్నర్ వేర్ బ్రాండ్స్ లో ముఖ్యంగా హోమ్ డెకార్స్ కంపెనీస్ ఉన్నాయి కదా, వాళ్ళందరూ డిన్నర్ వేర్స్ కూడా చేస్తున్నారు. సో డిన్నర్ వేర్ లో ఒక కేటగిరీగా ముఖ్యమైన ఫోకస్ ఏదీ లేదు. సో అందువల్లే మేము ఈ డిన్నర్ వేర్స్ ని ఎందుకు కస్టమర్ కేటగిరీగా చేయకూడదు అనుకున్నాం. అందుకే మేము ప్రజలు కొనే వస్తువుల్లో ఏ మెటీరియల్ యూజ్ చేస్తున్నారు అని వాళ్ళకి తెలియజేయాలనుకున్నాం. అందులో ఉండే ప్లస్లు మైనస్లు వాళ్ళకి అర్థమయ్యేలా చేయాలనుకున్నాం. అందుకే మేము ఈ మా బ్లాక్ క్యారెట్ ని తయారు చేసాం. ఎక్సలెంట్. సో విశాల్ సార్, మీరు ఇప్పుడు మంచి ప్రోడక్ట్ మా ముందుకు తీసుకొచ్చారు. ఒక మంచి ప్రాబ్లమ్ సాల్వెంట్ స్టేట్మెంట్ పెట్టుకున్నారు. ఇందులో ఏ మెటీరియల్ యూనిక్ గా ఉంది? మా దాంట్లో ముఖ్యంగా 3 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఉన్నాయి, విచ్ ఇస్ క్లే. మట్టి అంటే అంతా గుజరాత్ లో నుంచే వస్తోంది. గుజరాత్ లో ఉండే మట్టి బాగుంటుంది, అందువల్లే మేము గుజరాత్ లో ఉండే ఆ మట్టిని మేము యూజ్ చేస్తున్నాం. అలాగే స్టోన్ పాట్స్ అన్ని రాజస్థాన్ నుండి వస్తున్నాయి. అలాగే నీళ్ళు ఆఫ్ కోర్స్ మా ఊర్లోనే ఉన్నాయి. సో మేము ఈ వనరులను ఉపయోగించే క్రాకరీస్ ని చక్కగా తయారు చేస్తున్నాం. అలాగే ఉన్న వాటిల్లోనే మంచి బెటర్ అయిన సెరామిక్ అంటే అది పోర్సలిన్నే. అది 1300 డిగ్రీల కన్నా ఎక్కువగా బట్టీలో కాలుస్తారు. సో మీరు ఇక్కడ చూస్తున్న మా అన్ని ప్రోడక్ట్స్లోనూ ముఖ్యంగా మా క్రాకరీస్లో మామూలుగా చెప్పేది ఏంటంటే ఈ స్టోన్ వేర్ అండ్ పోర్సలిన్ ఇవన్నీ కూడా కుర్జాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం. ఓకే. ఈ ప్రపంచం నుండి చాలా బ్రాండ్స్ ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఆస్పిరేషనల్ లగ్జరీ ప్రత్యేకమైన సెగ్మెంట్ గా ఉంటుంది. మిడ్ మార్కెట్ ఒక సెపరేట్ సెగ్మెంట్, లో మార్కెట్ కూడా ఒక సెగ్మెంట్ గా ఉంది. మీరు మీ బ్రాండ్ ని ఎక్కడ పొజిషన్ చేస్తారు? మీ బ్రాండ్ మోట్ ఏంటి? సో టైటన్స్, మా బ్రాండ్ ని మేము మాస్ ప్రీమియం మార్కెట్ గా పొజిషన్ చేసాం. బడ్జెట్ ఫ్రెండ్లీ బ్రాండ్ కాదు, లగ్జూరియస్ బ్రాండ్ కూడా కాదు. ఆబ్వియస్లీ. మార్కెట్ లో మేము తీసుకురాబోయే మార్పుల గురించి చెప్పాలంటే సెరామిక్ అవ్వచ్చు, గ్లాస్ అవ్వచ్చు, కట్లరీ ఎవరైనా చేయొచ్చు. మేము ఇక్కడ పొజిషన్ చేయబోయేది హెల్త్ ఫస్ట్ మెటీరియల్. మేము చెప్పొస్తుంది ఏంటంటే ఇవి నాన్ టాక్సిక్ మెటీరియల్స్. ఇంకా మా రెండవది ఏమిటంటే మా డిజైన్. ఇండియాలో అమ్ముతున్న ఎన్నో లగ్జరీస్ ప్రోడక్ట్ అయిన మాస్ కన్స్యూమర్ ప్రోడక్ట్ చూసారంటే వాటన్నిటి డిజైన్స్ కూడా ఇండియన్ హెరిటేజ్ గా, ఫ్లవర్స్ ఉండేలాగా, బటర్ఫ్లైస్ ఉండేలాగానే డిజైన్స్ ఉంటది. మా డిజైన్ ని మేము మార్చి చేయడానికి ట్రై చేసాం. మోడర్న్ ఇంకా గ్లోబల్ అపీలియంగా ఉండాలనుకున్నాం. మాస్ ప్రీమియం జ్యూసెస్ కి ఇది సెట్ అవుతుంది అనుకుంటున్నాం. సో మీ బిజినెస్ గురించి మేము చాలా విషయాలు తెలుసుకున్నాం, కానీ మాకు తెలియని ఇంకొక విషయం ఏమిటంటే మీ తండ్రి కొడుకుల కథ ఏమిటో మాకు తెలియాలి. నాకు 30 ఏళ్ల కన్నా ఎక్కువగానే ఎక్స్పీరియన్స్ ఉంది. ఆపరేట్ వరల్డ్ లో విప్రో కన్స్యూమర్ కేర్, విఐపి లగేజ్ లాంటి కంపెనీల్లో పనిచేశాను. బిజినెస్ లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ నుంచి ఫ్రంట్ లైన్ ఎగ్జిక్యూటివ్ వరకు సేల్స్, మార్కెటింగ్, బిజినెస్ స్ట్రాటజీస్ ఇలా అన్ని డిపార్ట్మెంట్లలోనూ నాకు పనిచేసిన అనుభవం ఉంది. మీ అబ్బాయి? నేను నా బీటెక్ ని విజిటిఐ ముంబైలో చేశాను. ఆ తర్వాత 2 లెవెల్ సిఎఫ్ఐ చేశాను. ఆ తర్వాత ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ గా జీపీ మోర్గాన్ ఇంకా వెండర్స్ తో పనిచేశాను. ఒకరోజు వీడు పనికి వెళ్లి ఇంటికి వచ్చినప్పుడు నా దగ్గరకు వచ్చి, నాన్న నాకు పనికి వెళ్ళటం ఇష్టం లేదని చెప్పాడు. నువ్వు ఆల్రెడీ 30 ఏళ్ళు పనిచేశారు, నేను నీలాగా 30 ఏళ్ళు పని చేయను అని అన్నాడు. మనం ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామని అన్నాడు. సో కొంచెం ఈ విషయం గురించి మేము ఇంట్లో చాలా మాట్లాడుకున్నాం, కానీ ఓ 2-3 రోజుల్లోనే వీడు మమ్మల్ని ఒప్పించాడు. మనం ఏదో ఒకటి సొంతంగా చేయాలని నిర్ణయించుకున్నాం. అంటే మనం కష్టపడేది మన బిజినెస్ కోసం అయి ఉండాలి. ఖచ్చితంగా మ్యామ్. మీరిద్దరూ కలిసి పనిచేస్తున్నారు, తండ్రి కొడుకులు. ఒక స్టార్టప్ లో ఎవరు నిర్ణయం తీసుకుంటారు? సో బ్లాక్ క్యారెట్ ఇప్పుడు కూడా ఒక యంగ్ కంపెనీనే. మా రోల్ అంత స్ట్రక్చర్ గా లేదు, కానీ ఏది ఏవైనా వన్ థింగ్ స్కేల్ అప్. నేనే కంపెనీ సీఈఓని. నేను చూస్తున్న చాలా విషయాల్ని, అది ఎగ్జిక్యూషన్, డిజిటల్ మార్కెటింగ్, సెల్లింగ్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. ఈయనకి బ్రాండింగ్ అండ్ మార్కెటింగ్ లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఈయన కంటెంట్స్, స్ట్రాటజీ అండ్ ఓవరాల్ బిజినెస్ ని చూసుకుంటున్నారు. రేపు పెళ్ళైన తర్వాత ఎవరు నిర్ణయం తీసుకుంటారు?
బ్లాక్ క్యారెట్ దాదాపు మీ ఇద్దరు మాత్రమే. నేను ఎంత కష్టపడ్డానో అదేలాగానే ఈయన కూడా కష్టపడ్డారు. ఇది ఎప్పుడూ మా ఇద్దరి మధ్యలోనే ఉంటుంది. నాకు విషయం చెప్పండి, దీన్ని మీరు ఎలా అమ్ముతున్నారు? ఏ ఛానల్ యూస్ చేస్తున్నారు? ఎంతవరకు ఎంత టర్న్ ఓవర్ జరిగింది? మేము ఏప్రిల్ 24న లాంచ్ చేసాం. ముందు మేము డైరెక్ట్ గా D2Cకి వెళ్ళాం. FY 24-25 లో మేము 41.1 lakh నెట్ రెవెన్యూ చేసాం. లాస్ట్ 3 months లో మేము 37.1 lakh నెట్ రెవెన్యూ చేసాం. మా గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ కూడా 70% ఉంది. అదే మా బీటాని చూసారంటే ఇప్పటికి -2 to 0% దాకా ఉంది. వాల్యుయేషన్ ని చూసారంటే పోయిన నెల ఆగస్ట్ లో మేము మొదటి సీడ్ రౌండ్ ని ఓపెన్ చేసాం. అది 10 CR పోస్ట్ మనీ వాల్యుయేషన్ లో 1.1 CR గా ఉండింది. అది రేస్ చేస్తున్నప్పుడు మా రెవెన్యూ దాదాపు 2 నుంచి 3 లక్షల దాకా ఉండేది. పోయిన నెల మాత్రం మేము 16.1 lakh రెవెన్యూ చేసాం. ఇప్పుడు మేము ఆమ్ని ఛానల్ అయ్యాం. ఈ కామర్స్ లో కూడా ఉన్నాం, D2C లో కూడా ఉన్నాం. మేము ఇప్పుడు జెప్టో క్విక్ కామర్స్ లో కూడా లైవ్ గా ఉన్నాం. మేము ఆఫ్లైన్ ట్రేడ్ కి వెళ్ళడానికి మాకు ఇమిడియట్ గోల్ లేదు. ఏది ఏవైనా మేము ఆఫ్లైన్ లో 2 విషయాలు నోట్ చేసాం. అది మా టార్గెట్ ఆడియన్స్ తో క్లోజ్ గా మ్యాచ్ అవుతుంది. అది నేచర్ బాస్కెట్ అండ్ ఫుడ్ స్క్వేర్. అది ఇండియా ఒక మెట్రోస్ లో ఉండే వాళ్ళే మాస్, ప్రీమియం అండ్ ప్రీమియం కస్టమర్స్ గా ఉంటారు. హెల్త్ కోసం ప్రీమియం ఇస్తారు. ఒక్క విషయం అయితే నాకు బాగా నచ్చింది. అంటే తండ్రి కొడుకులు కలిసి చేస్తున్నారు. వీళ్లలో ఆయన కొడుకు చాలా చక్కగా ఎంతో ప్యాషనేట్ గా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. జనరల్ గా నేనేం చూస్తానంటే తండ్రులకి అనుభవం ఎక్కువ కాబట్టి వాళ్ళు మాట్లాడతారు. సో ఈ చోట సీఈఓగా మాట్లాడటానికి ఆ అబ్బాయికి ప్లాట్ఫామ్ ని స్పేస్ ని ఇచ్చినందుకు మెచ్చుకుంటున్నాను. థ్యాంక్ యూ. సరిగ్గా చెప్పారు. నాకేమనిపిస్తుందంటే ఒకసారి అడిగి తెలుసుకుందాం వీళ్ళ ప్రోడక్ట్కి మార్కెట్ డిమాండ్ ఎంత ఉందో. ఓకే ఆడియన్స్, మీ దగ్గర మీ రిమోట్స్ ఉన్నాయి, ఎస్ ఆర్ నో ఉన్నాయి. కొంచెం ఆలోచించి జాగ్రత్తగా చెప్పండి. మీరు చాలా డిస్కషన్ విన్నారు. కెన్ వి సీ ద రిజల్ట్స్? %60 జనం చెప్తున్నారు ఈ ప్రోడక్ట్ చాలా ఉపయోగకరమైంది అని. నాకు సొంతంగా ఓ కంపెనీ ఉంది. అందులో టేబుల్ వేర్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం, డిజైన్ చేస్తున్నాం. కానీ హై ఎండ్ సెగ్మెంట్ లో మాత్రమే ఉన్నాం. ఈ ప్రోడక్ట్ నాకు అర్థమైంది, కానీ ఈ ప్రోడక్ట్ కి చాలా చిన్న మార్జిన్ ఉంటుంది. నాకు అవుట్ సోర్స్ చేస్తున్న ప్రతి మ్యానుఫ్యాక్చరర్స్ డైరెక్ట్ గా D2Cకి తీసుకొస్తున్నారు. మిగతా ఏజెన్సీ వాళ్ళు అమ్మడం లేదని వాళ్ళు అర్థం చేసుకున్నారు. వాళ్ళే అమ్మాలనుకున్నారు. సో ఐఎమ్ అవుట్. నేను జిమ్మీ సార్తో పాటు ఐ విల్ బి అవుట్. బట్ ఐ విష్ ఆల్ ద బెస్ట్. మీ కేటగిరీ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నా తరపు నుంచి ఇన్వెస్ట్మెంట్కి ఎస్, కానీ నేను ఇందులో చేయదలుచుకున్న ఇన్వెస్ట్మెంట్ దాదాపు ఒక 30-35 lakhs వరకే ఉంటుంది. వాల్యుయేషన్ గురించి కూడా మనం ఇంకాస్త మాట్లాడుకుంటే బాగుంటుంది. ఓకే బన్సల్ సార్, నా వైఫ్ కి నేను ఫండింగ్ చేశాను ఒక గిఫ్టింగ్ కంపెనీ కోసం. చాలా సక్సెస్ఫుల్ గా వెళ్తుంది. అందులో మేము హై క్వాలిటీ సెరామిక్ వేర్, డిజైనర్ వేర్ చేస్తూ ఉన్నాం. D2C లో మాకు చాలా మంచి కనెక్షన్ ఉంది. ఇంట్లో కూడా మంచి కనెక్షన్ ఉంది. అలాగే మంచి నాలెడ్జ్, 5-6 సంవత్సరాల అనుభవాన్ని కూడా నేను దీంట్లో తీసుకురాగలను. సో నా దగ్గర ఈ ప్రోడక్ట్ డిమాండ్ ఉంది, మంచి ఇంట్రెస్ట్ కూడా కలుగుతుంది. ఈ కంపెనీ లాంచ్ చేసి 1 సంవత్సరం మాత్రమే అవుతుంది. ఈ మధ్య కాలంలోనే ఫండ్ రేస్ చేశారు 10 crores వాల్యుయేషన్ లో. సో దీంట్లో నేను ఇన్వెస్ట్ చేశానంటే నేను ఎక్కువ వాల్యుయేషన్ తీసుకురాగలను, కానీ 10 crores వాల్యుయేషన్ పైన నేను వెళ్ళలేను. అంతే. ఓకే మీ ఇన్వెస్టింగ్ అమౌంట్? ఇన్వెస్టింగ్ అమౌంట్ ఇప్పుడు చెక్ చేసి చూస్తాను. అది 30 లక్షల దాకా వస్తుంది. ఓకే, ఒక 2 minutes మేము ఇది డిస్కస్ చేయొచ్చా? అబ్సల్యూట్లీ. వీళ్ళ ప్రోడక్ట్ నాలెడ్జ్ చాలా బాగుంది. టెక్నికల్ నాలెడ్జ్ కూడా చాలా బాగుంది. వాళ్ళు value ని 10 crores convert వాల్యుయేషనే చేస్తే- కావాలంటున్నారు. నా ఉద్దేశం 10 కోట్ల పైన వాల్యుయేషన్ ఇవ్వద్దని. ఎందుకంటే కంపెనీ ఓపెన్ చేసే సంవత్సరమే అయింది. నేను చెప్పేది ఏంటంటే మనం సరే. ఎంతవరకు ఆఫర్ చేయొచ్చు. వెల్కమ్ బ్యాక్ గైస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రండి. ముందుగా మీ ఆఫర్కి చాలా థ్యాంక్స్ టైటన్స్. మా 30 crore వాల్యుయేషన్కి అనుపమ్ సార్తో ఇంకా శైలి మేడంతో నెగోషియేట్ చేయడానికి రెడీగా ఉన్నాం. మేము 20 crores మాత్రమే వాల్యుయేషన్లో తగ్గించగలం. మీరు ఇన్వెస్ట్ చేయబోతున్న ఈ 30 lakhs + 30 lakhs. సారీ, నేను ఇన్ఫ్యాక్ట్ శైలి మేడంతో డిస్కస్ చేశాను. 10 కోట్ల వాల్యుయేషన్ కూడా నేను ఎక్కువనే అనుకుంటున్నాను. మీరు 10 కోట్లకి రాలేదంటే ఐఎమ్ సారీ. ఐ విల్ రెస్ట్ మై కేస్ హియర్. ఒక సజెషన్ ఇస్తాను. మొదటి విషయం ఏమిటంటే ఐడియా బాజ్ లో మీకు ఎక్స్ప్లోషర్ దొరికింది. 2 టైటాన్స్ మిమ్మల్ని బ్యాక్ చేసేలా ఉన్నారు. వీళ్ళిద్దరూ కలిసారంటే మీ సేల్స్ బాగా పుంజుకుంటాయి. అంతేకాదు మీకు ఒక మంచి డైరెక్షన్ దొరుకుతుంది. నన్ను అడిగితే మీ ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ కూడా సంతోషంగా ఉంటారు. మీరు వీళ్ళను కూడా అదే వాల్యుయేషన్ లో చేర్చారు. దానివల్ల మీరు చాలా వేగంగా ముందుకు వెళ్తారు. డెసిషన్ మీ చేతిలోనే ఉంటుంది.
ఇప్పుడు 20 కోట్లలో కూడా మా వాల్యుయేషన్ మీకు ఎక్కువగా అనిపిస్తే అనుపమ్ సార్, షెర్లీ మేడం, మా వల్ల చివరిగా చేయగలిగింది ఏంటంటే ఇంతవరకు మాకున్న ఇన్వెస్టర్ ని మేము గౌరవించాలి. అందువల్ల 15 crore వరకు చేయగలం, అంతకన్నా తక్కువగా చేయలేము. ఇబ్బందిగా ఉంటుంది. నిజంగానే మేమిద్దరం దీనిలో వర్క్ చేయాలి అనుకుంటున్నాం. సారీ, ఐఎమ్ అవుట్. ఇంతకు మించి నేను ఆఫర్ ఇవ్వడానికి మనస్కరించట్లేదు. ఇది నా డెసిషన్ ని రెస్పెక్ట్ చేయలేదు. మిస్ శైలి, మీరు చేతులు కలపాలనుకుంటున్నారా? వీళ్ళు టేకప్ చేసిన ఈ ఐడియా కోసం వీళ్ళు చాలా దూరం ఒక రేస్ లాగా పరిగెత్తాల్సి ఉంటుంది. వీళ్ళల్లో ఆ సైన్ నాకు ఖచ్చితంగా కనబడుతోంది. ఎందుకంటే ఇలాంటి బిజినెసే ఆస్పిరేషన్ ఇండియాకి కావలసిన ఒక కార్నర్ స్టోన్ అవుతుంది. సో ద ఫైనల్ ఆఫర్ ఇస్ నేను అదే అమౌంట్ లో స్టిక్ అవుతాను. 30 lakhs 30 lakhs at at 15 15 crores. crores valuation. థ్యాంక్ యూ శైలి గారు, థ్యాంక్ యూ సో ప్లీజ్. మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్.